చిరంజీవితో అల్లు అర్జున్ భేటీ అయిండట. పవన్ కలవలేదు. గంటపాటు చర్చలో నాగబాబును కలిసిన బన్నీ. నిన్న చిరంజీవి ఇంటికెళ్ళి అల్లు అర్జున్, ఆయన మిసెస్ ఇద్దరు కలిసిపోయారు. సొంతంగా ఆయన కార్ డ్రైవ్ చేసుకుంటూ పోయిండట. కలిసిండట. కలిసి వివరించిండట ఏం జరిగింది సంధ్యా థియేటర్‌లో అని. దాని తర్వాత నాగబాబు గారింటికి కూడా పోయి ఆయన కూడా కలిసిండు, మాట్లాడి వచ్చారు. ఇది మొత్తానికి అసలు చిరంజీవి ఫ్యామిలీకి, బన్నీ అంటే అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఏదో గ్యాప్ వచ్చింది. కొద్దిగా అది అది అనేది ఒక చర్చ నడుస్తుంది. ఆ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టడానికేమో ఈయనే స్వయంగా పోయి కలిసిండు. వాస్తవంగా నిన్న అల్లు అర్జున్ ఇంటికే చాలామంది సినీ ప్రముఖులు, కొంతమంది బయట వ్యక్తులు వచ్చి కలవటం, ఆయన్నేదో ఓదార్చడం ఇయి చేశారు. ఆయన ఏదో స్వతంత్ర పోరాటం కోసం జైలుకి పోయించినట్టుగా. అది అటు జరుగుతుంటేనే ఈయనే స్వయంగా భార్యను ఎక్కించుకొని కారులో తీసుకుపోయిండు. తీసుకుపోయి ఇద్దరు కలిశారు. నాగబాబు గారిని, చిరంజీవి గారిని కలిశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏందంటే అదే టైంలో అసలు పవన్ కళ్యాణ్ గారు అమరావతి నుంచి హైదరాబాద్ వస్తుండు, అల్లు అర్జున్ కలుస్తాడు, లేదా అల్లు అర్జునే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తాడు, కలుస్తాడని పెద్ద ఎత్తున ట్రోల్స్ చర్చ నడిచింది. అంటే సోషల్ మీడియాలో కూడా ప్రచారం అయింది. పవన్ కళ్యాణ్ నిన్న మొత్తం డే అంతా హైదరాబాద్‌లోనే ఉండు. జూబ్లీహిల్స్‌లో ఆయన ఇంట్లో. కానీ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి పోలే, పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇంటికి రాలే. మొత్తానికి ఆ గ్యాప్ అట్లే కంటిన్యూ అవుతున్నట్టుంది. అందుకే ఒక స్ట్రాటజిక్‌గా తెలవదు గానీ చిరంజీవి నాగబాబుని పోయి కలిసిండు, పవన్ కళ్యాణ్ కలవకుండా. మరి దీంట్లో మతలబేంది? పవన్ కళ్యాణ్ వల్లనే, పవన్ కళ్యాణ్ ఇష్యూ వల్లనే, అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీతోని పొత్తు పెట్టుకుంటే వైఎస్ఆర్‌సీపీ క్యాండిడేట్‌కి పోయి ఈయన ప్రచారం చేసిండనే దగ్గర నుంచే గ్యాప్ వచ్చింది కాబట్టి, ఆ గ్యాప్ రాజకీయంగా వచ్చిన గ్యాప్‌ని మళ్ళా పూడ్చుకుంటున్నాం గానీ, అటు చిరంజీవిని, నాగబాబుని కలిసిండు కానీ పవన్ కళ్యాణ్‌ని కలవలే. మరి దీని వెనకున్న మతలబ్ ఏందనేది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నటుడు పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి 8:30 ప్రాంతంలో విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకుండట. మొన్న సాటర్డే నైటు. ఉదయం వరకు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 33లోనే తన ఇంట్లో ఉన్నారు. ఉదయం 10:30 తిరిగి ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్ళిపోయారు. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కలుస్తారని, లేదా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇంటికెళ్ళి పరామర్శిస్తారని వార్తలు చక్కర్లు కొట్టాయి. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలవడానికే హైదరాబాద్‌కు వచ్చారంటూ సోషల్ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. తీరా చూస్తే వీరిద్దరి మధ్య ఎలాంటి కలయిక లేదు. ఇది. మొన్న సాటర్డే నైట్ వచ్చి నిన్న ఉదయం వరకు ఉండట. 10:30, 11 వరకు. కానీ ఆయన కలవలే, ఆయన ఈయన కలవలే. మొత్తానికైతే పవన్ కళ్యాణ్‌తోని మరి ఇక గ్యాప్ కంటిన్యూ అయితుందా? మరి ఆయనకి టైం లేక కలవలేదా? ఆ గ్యాప్ వలన ఇష్యూవా? నడుస్తుంది.